పార్లమెంట్లో జరిగినటువంటి ఎన్నికలు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల మీద నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడటం జరిగింది. దాన్ని నేను ఖండించడం జరిగింది. కానీ ఈరోజు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈరోజు 8 మంది ఎంపీల గురించి బేసిక్స్ లేని మాటలు మాట్లాడటం జరిగింది. నిన్ననే చెప్పిన వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఆయన వాళ్ళ అనుచరుడు ఎందుకు క్లారిటీ ఇవ్వాలి వచ్చిందంటే నిన్ననే తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. గాసిప్స్ అంటే ఏంది, ఏది పడితే అది మాట్లాడటం ఏంది, ప్రాపగెండా ఏంది అనేది బీఆర్ఎస్ పార్టీని చూసి నేర్చుకోవాల్సిందిగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. నిన్న మాట్లాడిన అనుచరుడు ఎలాగో ఆయనకు మ్యాడ్ అనే డిసీజ్ ఉందని చెప్పిన, మీడియా అటెన్షన్ డిసీజ్. దాంతో మాట్లాడుంటే సరే దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోలేదు, ఎందుకంటే ఆ మనిషికి అప్పుడప్పుడు ఆ డిసీజ్ ఉంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతుంటాడని. మరి ఇవాళ మాట్లాడిన ఆయనకి ఏం డిసీజ్ వచ్చిందో ఇప్పుడు అర్థం కావట్లేదు. గాలిలో మాట్లాడటం, ఏది పడితే అది మాట్లాడి తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియాలన్న ఆలోచన ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడే దాంట్లో క్లారిటీ. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను ఇవాళ ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎన్నో అంశాలు మాట్లాడారు దాంతోపాటు, కానీ ఆ అంశాన్ని మొదలు ఎందుకు పెట్టినా అంటే నేను వేగ్గా మాట్లాడి ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బురద చల్లాలి అన్న ఆలోచన ఒకటే సింగిల్ అజెండా అని ఆయన దాన్ని చెప్పడానికే నేను ఈ ఒక ప్రెస్ మీట్లో మొట్టమొదటి పాయింట్ ఆ పాయింట్ మాట్లాడుతున్నాను. అక్కడి నుంచి మొదలు పెడతా ఆయన మాట్లాడిన పాయింట్లు. ఆయన ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ బీహార్ల గవర్నర్ ఒప్పుకొని ఇక్కడ ఒప్పుకోకపోవడానికి కారణం గత ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో 50% క్యాప్ పెట్టాలి అని చెప్పి రెజల్యూషన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ చేసిండు. కాబట్టి ఈరోజు మనకు బీసీ బిడ్డలకు మేము ఇద్దామనుకున్న రాని పరిస్థితి ఉందన్న విషయం కేటీఆర్ గారికి తెలుసు. కానీ ఎట్టి పరిస్థితుల ప్రభుత్వాన్ని నిందల పాలు చేయాలి, ప్రభుత్వాన్ని తప్పు చూపించాలన్న ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది. మేము 42% రిజర్వేషన్ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఆర్డినెన్స్ని గవర్నర్ గారు క్లియర్ చేయడానికి కోసమే ఈరోజు ఎన్నికలు కోర్టు ఇచ్చిన తారీఖులు దగ్గర పడ్డా, సెప్టెంబర్ 30వ తారీఖు దగ్గరకు వస్తున్నా ఎన్నికలు చేయలేని పరిస్థితి ఎందుకు వస్తున్నాం? బీసీ రిజర్వేషన్ల కోసమే కదా. ఆ విషయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఈ 8 మంది ఎంపీల విషయం మాట్లాడినట్టుగానే డొల్లా మాటలు మాట్లాడుతుంది. ఇకపోతే ఎల్ఎన్టీ గురించి మాట్లాడుతుంది. ఎల్ఎన్టీ మెట్రో ఫేజ్ 1 ఎల్ఎన్టీ నష్టాలలో ఎందుకు వచ్చింది అంటే ప్రతిదీ సంవత్సరాన్నరలో వచ్చినట్టే లెక్కలు చెప్తుండు. ఇవాళ కాలేజ్ బకాయిల గురించి మాట్లాడుతుండు, అది సంవత్సరాన్నరలో వచ్చినట్టే చెప్తుండు. వాళ్ళకి 12,000 కోట్లు రావాలని వాళ్ళు మొత్తుకుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి బకాయిలు పెట్టిరు మీరు? సంవత్సరంన్నరలు అంటే ఒక్క అకాడమిక్ ఇయర్లోనే 12,000 కోట్లు అయినాయి. ఆ కేటీఆర్ గారు మీరు అన్నీ ఎగ్గొట్టి ఫీజు బకాయిలు ఎగ్గొట్టిరు కాలేజీలకు. అది కూడా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి అంశం. సెప్టెంబర్ 17 రజాకార్లను నిజాం పాలనను తరిమి కొట్టిన దినాన ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా కూడా, ఈరోజు మేము కూడా బైరాన్పల్లిలో రావినారాయణ రెడ్డి గారి విగ్రహాన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. బైరాన్పల్లిలో పొద్దున్నే 118 మంది బలిదానాలు చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అందించే దిశగా ముందుకు పోవాలని మేము మాట్లాడుతుంటే, ఇంత మంచి శుభదినంన ఏదైతే మనం కొన్ని వందల మంది బలిదానాల మీద ఆ రోజు రజాకారులను నుంచి విముక్తి కల్పించితే ఈరోజు మనం స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్నాము, ఆ రోజు ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నావు కేటీఆర్ గారు? ఏం ప్రచారం చేయదలుచుకున్నావు ఈరోజు చెప్పు నువ్వు? ఒకటి 8 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ అయిందని చెప్తున్నావు వేగ్గా. ఏంటంటే నిన్నెవడో వాళ్ళ దగ్గర మ్యాడ్ ఫెలో మాట్లాడిండని చెప్పి ఈ ఫెలో మాట్లాడుతుండే. 2 లోకల్ బాడీ ఎన్నికలలో మాకు చిత్తశుద్ధి లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. 3